గోత్రం. గోత్రం అన్న పదంలో గో అంటే ఆవు, వేదము అన్న అర్థాలున్నాయి. త్రం అంటే రక్షించుట. ఒక మహర్షిని మూలపురుషునిగా కలిగి ఉన్న వంశ పరంపర గోత్రం. ఆ మహర్షి పేరు మీద ఆయా కుటుంబ గోత్రాలు ఏర్పడ్డాయి. కాశ్యప మహర్షి పేరు మీద కాశ్యపస, భరద్వాజ మహర్షి పేరు మీద భారద్వాజస, కౌండిన్య మహర్షి పేరు మీద కౌండిన్యస, గౌతమ మహర్షి పేరు మీద గౌతమస, ఇలా. అందుకే గోత్రం అన్నది ఒక ఋషి సంప్రదాయం అయింది. అంటే ఋషిని గౌరవించటం అన్నమాట. ఆ రోజుల్లో గోత్రం పేరుతోనే మనిషిని గుర్తించేవాళ్ళు. ఒక ఋషి గోత్రానికి చెందిన వాళ్ళందరూ ఒక వంశం వాళ్ళు కనుక సగోత్రికులతో వివాహ సంబంధాలు నిషేధించబడ్డాయి. ఎన్నో మంచి మంచి సంబంధాలు అన్ని విధాలా బాగున్నవి ఇరుపక్షాల గోత్రాలు ఒకటే అయిన కారణంగా తప్పిపోతుండటం జరుగుతుంటుంది. సగోత్రికులైతే తోబుట్టువులతో సమానమన్నది అక్కడ అభ్యంతరకర విషయం. ఇప్పుడు మన ఐడెంటిటీకి ఆధార్ కార్డు ఎలాగో అప్పుడు గోత్రం అలా. నేను ఫలానా గోత్రికుడిని, ఫలానా ఋషి మా వంశకర్త అని పూజలు వ్రతాల సంకల్పం సమయంలో కర్త చెప్తున్నాడంటే అర్థం తనను తను గర్వంగా పరిచయం చేసుకుంటున్నాడు అని. ఇక గోత్రంలో గో అన్న పదానికి ఋషినే కాక వేదము అనే అర్థం కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా. అది ఎలా అంటే బ్రాహ్మణులు ఆ రోజుల్లో వేద విద్యను అభ్యసించి అందులోని యజుర్వేద ఋగ్వేదములను తమ గోత్రాలుగా ఏర్పరచుకున్నారు. ఇలా ఋషులు వేదముల వలనే కాక గోత్రాలు వారి గురువులు, వంశ పెద్దలు వాడిన ఆయుధాలు, వాహనాలు వీటిని అనుసరించి కూడా కొన్ని కుటుంబాలు ఆయా గోత్రాలను కలిగి ఉన్నాయి. భూములను విస్తారంగా కలిగి ఉన్నవారు భూపతి, మండల, భూపని అనే గోత్రాలను ఏర్పరచుకున్నారు. క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్రుని వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు గోత్రంగా ఉంది. వాళ్ళు వాడిన ఆయుధాలు, వాహనాలు పేరున ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్ల మీద కూడా గోత్రాలు ఉన్నాయి. ఇలా గోత్రాల పుట్టుక గురించి ఎంత చెప్పినా తరగదండి. ప్రస్తుతానికి ధన్యవాదాలు.